నీటి వనరులుంటే వేసవిలో కూరగాయలు, ఆకుకూరల సాగు లాభాలు తెచ్చిపెడుతుంది. సాధారణంగా వేసవిలో కూరగాయల సాగు తగ్గడంతో లభ్యత లేక మార్కెట్లో డిమాండ్తో పాటు ధరలు పెరుగుతాయి. అయితే గతేడాది వానాకాలంలో విస్తారంగా కురిసిన వానలతో జిల్లాలోని జలాశయాల్లో సమృద్ధిగా నీరు ఉండడమే కాక సాగర్ నీటి విడుదలతో భూగర్భ జలాలు సైతం ఆశించిన స్థాయిలో ఉన్నాయి. వేసవిలో ఆకుకూరలు తినేందుకు ప్రజలు ప్రాధాన్యత ఇస్తారు. దీంతో పోషక విలువలు కలిగిన ఆకుకూరలకు డిమాండ్ ఉంటుంది. అయితే అన్ని రకాల ఆకుకూరలు ఎండ తీవ్రతను తట్టుకోలేవు. పాలకూర, కొత్తిమీర, చుక్కకూర త్వరగా దెబ్బతినే అవకాశం ఉండగా తోటకూర, మెంతికూరకు ఎండలను తట్టుకునే శక్తి ఉంటుంది. తోటకూరలో కాకర రకాలు సాగు చేసుకోవచ్చు. పంట వేసిన నెలలోగా దిగుబడి మొదలై 2 మాసాలు కొనసాగుతుంది. మెంతికూరలో పూసా ఎర్లీ, బంచింగ్ రకాలు ఉత్తమమైనవి. ఇది 2 నెలల పాటు దిగుబడి ఇస్తుంది. ఈ వేసవిలో సాగుకు అవకాశం ఉన్నప్పటికీ ఆకుకూరలు, కూరగాయలు ఎంచుకోవాల్సిన రకాలపై ఖమ్మం జిల్లా ఉద్యాన పట్టు పరిశ్రమ ఇచ్చిన సూచనలు పాటించాలని సూచిస్తున్నారు. ఈ దొండపందిరి మట్టికి ఏరే కూరగాయల కంటే ఇది మంచిగా అనుకూలంగా ఉంది. మార్కెట్ అవకతవకలైనా కానీ మనకు సంవత్సరం ఉంటుంది చేయబట్టి అవకతవకలైనా కానీ ఇబ్బంది ఉండదు. ఒక నెల రేటు ఉన్నా ఒక నెల రేట్ లేకపోయినా కవర్ అయింది. వేరే కూరగాయలు మనకు తీరా కాపుకొచ్చే ముందు రేటు ఉండదు, తీరా అయిపోయినాక రేటు ఉంటుంది. దానికంటే ఇది దొండ సాగు నాకు మంచిగా బోడ కాకరకాయ, సొరకాయ, పొట్లకాయ అన్నీ పండించాను నేను. పలు రకాల కూరగాయలు, ఆకుకూరల పంటలు వేసవిలో ఉష్ణోగ్రతను తట్టుకునే శక్తి కలిగి ఉంటాయి. దోస, పొట్ల, గోరుచిక్కుడు, బెండ, దొండకాయ వంటి కూరగాయలతో పాటు అన్ని రకాల కూరగాయలను వేసవిలో సాగు చేస్తే మంచి దిగుబడులు వస్తాయి. దొండ ఒకసారి సాగు చేస్తే 6 ఏళ్ల కాలం పాటు దిగుబడి వస్తూనే ఉంటుంది. నీటి అవసరం కూడా తక్కువగా ఉంటుంది. రైతులు ముందస్తు ప్రణాళిక రూపొందించుకుంటే నిరంతరాయంగా దిగుబడి సాధించవచ్చు. కాకరకు మార్కెట్లో ఎల్లవేళలా డిమాండ్ ఉంటుంది. ఔషధ గుణాలు ఎక్కువగా ఉండటంతో కాలంతో పని లేకుండా అన్ని సమయాల్లో మంచి ధర పలుకుతుంది. నేను గతంలో వరి ఒక 4 ఎకరాల దగ్గర సాగు చేసేవాడిని. దాంతోపాటు పత్తి సాగు చేసేవాడిని. వాటి మీద మనకి ఆదాయం రావట్లేదు అనిపించి మాకు ఇక్కడ 1 ఎకరం మా చెలకుంటే అందులో దొండ సాగు చేయాలని నిర్ణయించుకున్నాము. దానికి కానీ రాజమండ్రి వెళ్ళి సీడ్ తెచ్చుకున్నాం. మేము గత 2 ఏళ్ల నుంచి సీడు మొక్కేసాము. 6 నెలల నుంచి దిగుబడి వస్తుంది. మాకు వారానికి వచ్చేసి ఒక 2-3 క్వింటాలు వచ్చిద్దండి. మాకు మంచిగా అనిపించిందండి. వారం వారం మార్కెటింగ్ ఖమ్మం చేస్తాం, లోకల్ కొద్దిగా వేస్తామండి. మాకు మంచిగా అనిపించింది. మంచి లాభం కూడా వస్తుంది. మిగతా పంటలతో పోల్చుకుంటే నీళ్లు తక్కువ ఉన్నా కానీ ఈ దొండ అనేది మనకి నీళ్ల తక్కువతోనే దిగుబడి వస్తుందండి. మాకు మంచి లాభం వస్తుంది. మంచిగానే ఉంది. పంట వేసిన 80 రోజుల్లో దిగుబడి మొదలై 4 నెలలు కొనసాగుతుంది. అయితే ఎండ తీవ్రతను తట్టుకుని దిగుబడి ఇచ్చే రకాలు ఎంచుకోవాలి. వీటిలో పూసా 2, మౌసమి, US 6214, కోబ్రా హైబ్రిడ్ రకాలు ఉన్నాయి. ఉష్ణోగ్రతలను తట్టుకొని వేగంగా పెరిగే పంటల్లో సోర ఒకటి. పంట వేసిన 50 రోజుల్లో దిగుబడి మొదలై 60 రోజుల వరకు నిరంతరం వస్తూనే ఉంటుంది. అంతేకాక వేసవిలో ఈ పంటకు డిమాండ్ ఎక్కువ. పూసా నవీన్, ఆర్క బీహార్, అంకుర్ హెచ్ బజీ, సింజే వంటి రకాలు సాగు చేసుకోవచ్చు. వేసవిలో ఉష్ణోగ్రతను తట్టుకొని ఆదాయాన్ని ఇచ్చే కూరగాయల పంటల్లో బెండ ఒకటి. పంట నాటిన 45 రోజుల్లో ఉత్పత్తి మొదలై 2 నెలల పాటు నిరంతరం కొనసాగుతుంది. బెండలో ఆర్కా అనామిక్, పూసా పావని వంటి రకాలు వేసవిలో మంచి దిగుబడులను ఇస్తాయి. ఉష్ణోగ్రతలోనూ అధిక దిగుబడి ఇచ్చే కూరగాయల పంటల్లో బీర కూడా ఉంది. బీర నాటిన 50 నుంచి 60 రోజుల్లో దిగుబడి మొదలై 2 నెలలు నిరంతరం వస్తూనే ఉంటుంది. ఈ పంటలో ఆర్కా సుజాత్, పూసా నాస్తార్, నాగా హైబ్రిడ్, US 7109 రకాలు మేలైనవిగా చెప్తున్నారు. తీగల మీద పండించడం చూసి దాన్ని నేను కూడా పందిరి వేయించి బీర, కాకర, దొండ, పొట్లకాయ, ఇలాంటి బోడకాకరకాయ దాదాపుగా 4-5 రకాల కూరగాయలను పండించడం జరుగుతుంది. ఈ పందిరికను మామూలుగా పంటలకి తేడా ఏంటంటే దానికి అధికత పెట్టుబడులు జరుగుతాయండి. దీనికేం పెట్టుబడి ఒక్కసారి పందిరేస్తే మిగతా దాదాపుగా 4 నుంచి 5 సంవత్సరాల వరకు అదే పందిరి కంటిన్యూగా పంట మార్పిడి చేసుకొని తీగలు మార్చుకొని వేరే విస్తర పంటలు మంచిగా పండించుకోవచ్చండి. దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి. అందులో ఒకటి దీనికి నీటి కొరత అనేది, నీరు అనేది తక్కువ పట్టిద్ది అనమాట. అంటే కూరగాయల సాగుతో తక్కువ సమయంలో ఎక్కువ దిగుబడి, మంచి లాభాలు పొందవచ్చంటున్నారు నిపుణులు. సరైన సూచనలు తీసుకుంటూ రైతులు కూరగాయలు సాగు చేయాలని సూచిస్తున్నారు అధికారులు.